టీవీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. జై జవాన్ జై కిసాన్. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు వయసు గురించి మాట్లాడే అర్హత లేదు. మాజీ సీఎం జగన్పై మండిపడ్డ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్. రాహుల్ని తిడితే గవర్నర్ పదవి ఇస్తుందని ఆశపడతావా? మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన రఘువీరారెడ్డి. ఘనంగా నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం. వేడుకలో ఆకట్టుకున్న కుంకి ఏనుగుల విన్యాసాలు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. బాపట్లలో తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఖండించారు. చంద్రబాబు వయసు గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలని హెచ్చరించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఒక ఫ్యాక్షనిస్టు, ఒక ఆర్థిక నేరగాడు అనేక కేసుల్లో ఇరుక్కొని ఈరోజు లిక్కర్ మాఫియాలో దేశవ్యాప్తంగా నిందితుడిగా నిలబడిన వ్యక్తి, లక్షల మంది మరణానికి కారకుడైన ఒక దుష్టుడు ఈరోజు జాతీయ రాజకీయాల్లో నంబర్ 1 మరి పొలిటీషియన్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి 1924 మధ్య ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలపై ఎక్కిస్తే ఎంతో కష్టపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం కష్టపడుతుంటే చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాను, నువ్వు ఫ్రస్ట్రేషన్ లో పైన కూడా మాట్లాడుతున్నావు. మీ నాన్న బతుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈక్వల్లో ఏజ్ గుర్తుపెట్టుకోవాలి. నీకు కూడా వయసు పెరుగుద్ది, పుట్టిన ప్రతి ఒక్క మనిషికి వయసు పెరుగుద్ది, అది ఎవరు ఆగితే ఆగేది కాదు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. నువ్వు నీ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా 151 నుంచి 11కి ఎలా వచ్చావో 11 నుంచి 0కు పోతావు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నీ నడవడిక, నీ మాటలు, నీ హావభావాలు, నువ్వు తెరయనక కుట్రలు అభివృద్ది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నావో ఈరోజు గమనిస్తా ఉన్నారు. మాట్లాడేటప్పుడు పద్దతిగా మాట్లాడడం నేర్చుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నీ పిచ్చి మాటలు చూస్తూ ఊరుకోదు. కబద్దారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తా ఉంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి రఘువీరారెడ్డి విమర్శలు చేశారు. నిన్ను సీఎం చేసిన కాంగ్రెస్ పార్టీని వదిలేసి మీ తెలివితేటలతో చెప్పుల పార్టీ పెట్టుకున్నావు అన్నారు. రాహుల్ గాంధీకి తెలివితేటలు లేవు అనడం ఎంతవరకు సబబు అన్నారు. రాహుల్ గాంధీని తిడితే బీజేపీ నీకు గవర్నర్ పదవి ఇస్తుందని ఆశపడుతూ నీకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని అనడం ఏంటని మండిపడ్డారు. నిన్నటి రోజు నయా బీజేపీ నాయకుడు, ఇప్పుడు సెఫాలజిస్ట్గా విశ్లేషకుడిగా మారినటువంటి నా మంచి మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి గురించి చేసిన అతను మాట్లాడినటువంటి తీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని అతన్ని అడుగుతా ఉన్నాను నేను. రాహుల్ గాంధీ గారికి తెలివితేటలు లేవు అన్నారు తమరు. మీలాంటి తెలివితేటలు ఉన్నటువంటి వారినైనా అతను పక్కన పెట్టుకోవాలి అని అన్నారు తమరు, సెలవిచ్చినారు. నిజమే, మీలాంటి తెలివితేటలు వాళ్లకు లేదు అని మేము కూడా ఒప్పుకుంటాం సార్.
కిరణ్ కుమార్ రెడ్డి గారు తమరు అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా రాజధాని అమరావతిలోని ఐకానిక్ టవర్స్ నిర్మాణాలు నీట మునిగాయి. రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్స్ ప్రాంతం చెరువులా మారింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి రాయపూడి గ్రామానికి వరద ముంపు తలెత్తగా ఇవాళ పడిన వర్షానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. ఇటీవల ఐకానిక్ టవర్స్ నిర్మాణ ప్రాంతంలో వరద నీటిని ఎత్తిపోయగా మళ్లీ భారీగా నీరు చేరింది. ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకలను పలమనేరు సమీపంలోని ముసలి మడుగు ఏనుగుల క్యాంపులో ఫారెస్ట్ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఇటీవల కర్ణాటక నుండి తీసుకువచ్చిన 6 కుంకి ఏనుగులను ప్రత్యేకంగా అలంకరించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకి ఏనుగులతో పలు విన్యాసాలు చేయించారు. వాటితో ఫోటోలు దిగేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించారు. బాపట్లలో ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో కలెక్టర్ వెంకట మురళి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. దేశానికి బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి స్వతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ రోజును పురస్కరించుకొని బాపట్ల జిల్లా ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి అందరికీ క్యాలెండర్లో ఆగస్టు అంటే గుర్తొచ్చేది జెండా పండుగ. ప్రభుత్వాల పిలుపుతో అన్ని వర్గాలు జాతీయ జెండాను చేతపట్టి వాడవాడలా ప్రదర్శనలు చేస్తూ దేశభక్తిని చాటుకుంటున్నారు. విశాఖ ఏయూ ఎన్సీసీ విద్యార్థులు హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై, కార్యాలయాలపై జాతీయ జెండాలను ఎగురవేసి జాతి సమైక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం అండి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో జెండా ఎగరవేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో అందరికీ నమస్కారం అండి. On the occasion of forthcoming Independence Day,
Government of India and Government of Andhra Pradesh has given a call to celebrate Har Ghar villages లోకి వెళ్ళి ఇటువంటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేసి ఆ వీడియోలు అవి ముందుపరచడం. సో ఈ కాల్కి దేశవ్యాప్తంగా ఎంతోమంది రెస్పాండ్ అయ్యి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ యూనిట్స్ వారి ఆధ్వర్యంలో మొన్న హర్ ఘర్ తిరంగా సెల్ఫీ కార్యక్రమం ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు తిరంగా ర్యాలీ ఈ లాంగ్ ఫ్లాగ్ని ఆంధ్ర యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నుంచి ఇన్గేట్ వరకు ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా యువతలో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమం. దీనిలో తప్పకుండా యువత పాల్గొని అలాగే హర్ ఘర్ తిరంగాలో వాలంటీర్గా ఎన్రోల్ చేసుకుని సెల్ఫీలు కూడా అప్లోడ్ చేసి ఈ కార్యక్రమానికి రెస్పాండ్ అయ్యి అందరూ దేశభక్తి పెంపొందించే విధంగా రెస్పాండ్ అవుతారని ఆశిస్తూ జై హింద్. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెదకూరపాడు మండలం పరస కాశీపాడు అడ్డరోడ్డు వద్ద కాలచక్ర రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో సత్తెనపల్లి అమరావతి రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ప్రవాహాన్ని అంచనా వేయక ముందుగా వెళ్ళగా ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. పెదకూరపాడు ఎస్ఐ గిరిబాబు తన సిబ్బందితో కలిసి ప్రవాహంలో కొట్టుకుపోతున్న సాగర్ సన్నీని సురక్షితంగా రక్షించారు. కార్లు బస్సులు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉన్న జోలకల్లు వాగు కార్లు బస్సులు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉన్న జోలకల్లు వాగు ఆగిపోయిన బస్సు కారు అనంతపురం జిల్లా మడకశిర మండలం చౌటుపల్లి గ్రామం సమీపంలో 2 ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. నిన్న సాయంత్రం సైతం చౌటుపల్లి కొండ పక్కన కనిపించాయని రైతులు తెలిపారు. గ్రామస్తులు కేకలు వేయడంతో 2 ఎలుగుబంట్లు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరుగులు పెట్టాయి. అటవీ అధికారులు స్పందించి ఎలుగుబంట్లను బంధించాలని రైతులు ప్రజలు కోరుతున్నారు. ఎక్కడ వస్తాడు? ఇంట్లో పండి అదే కిరణ పార్రా ఎవరు పైకి పో ఈడ ఉండయి పైకి పోన ఈడ ఉండయి సెట్లా ఈడ సెట్లో ఉండయి. శ్రీకాకుళం జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ సందడి నెలకొంది. కేఆర్ స్టేడియంలో స్వర్ణ శ్రీకాకుళం ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్లో పలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటిని అధికారులు తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన స్టాల్స్ ఆకర్షణీయంగా నిలిచాయి. నమస్సుమాంజలి. శ్రీకాకుళం జిల్లా వజ్రోత్సవాల సందర్భంగా ఆముదాల వలస నియోజకవర్గం మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సేల్ వస్తుంది ఇక్కడ గుడ్ పబ్లిక్ సొంతంగా ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్. రాధా
మన పేడ ఉన్నాయి సార్ 10 యూనిట్స్ ఉన్నాయి సార్ మళ్ళీ తెస్తున్నారు మంచిది చాలా డిమాండ్ అంటే ఎంత మంచిది అమ్మ గుడ్ గుడ్ తెచ్చామని బట్ 50కి ఇచ్చారు నమస్తే నమస్తే. శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాల తయారీకి నుండి విరాజిల్లుతోంది ఆముదాల వలస నియోజకవర్గం. ఎంతో చారిత్రక ప్రాధాన్యత, ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన సుప్రసిద్ధ ప్రదేశాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆదిమ మానవుడు అత్యద్భుత నైపుణ్యంతో మలచిన శిలా తల్పాల గుహలతో, ఆశ్చర్యం గొలిపే కళా నైపుణ్యంతో కనిపించే పాండవుల మెట్ అమ్మా మళ్ళీ చెప్పారు కదమ్మా గ్లాస్ ఐటమ్స్ సార్ అంటే ఇది జెడ్పిఎన్సీ ఇప్పుడు 1901 మీరు లోకల్ లేదు అది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబు వయసు గురించి మాట్లాడే అర్హత లేదు. మాజీ సీఎం జగన్పై మండిపడ్డ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్. రాహుల్ని తిడితే గవర్నర్ పదవి ఇస్తుందని ఆశపడతావా? మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన రఘువీరారెడ్డి. ఘనంగా నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం. వేడుకలో ఆకట్టుకున్న కుంకి ఏనుగుల విన్యాసాలు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. బాపట్లలో తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.